ఎంతో మంది నిద్రపోతున్నారు. సుఖము 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 సుఖము. సుఖాన్ని ప్రేమించేవారంట. తెగింపు లేదు, త్యాగం లేదు, సుఖాన్ని ప్రేమించేవారు. దేవుని వాక్యం చెప్తుంది, రోమికి రాసిన పత్రిక 12:2 ప్రకారము, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, మనసును నూతనపరచుకో. లోక పద్ధతులు కాదు, లోక కార్యాలు కాదు, లోక ట్రెండ్స్ కాదు, దేవుని వాక్యం దగ్గర నీ మనసుని సరిదిద్దుకో. లోకం ఏది రైట్ అంటుంది కాదు, దేవుని వాక్యం ఏది రైట్ అంటుందో అదే రైట్. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. కాలము సమయము మారినంత మాత్రాన దేవుని వాక్యం మారదు. ఈరోజు ఎలా అయిపోయిందంటే, ట్రెండ్లు మారిపోయింది, కాలాలు మారిపోయింది, జనరేషన్స్ మారిపోయింది. ఇంకా ఏ పట్టుకుని ఉన్నారంటే, దేవుడు మారడు, ఆయన నియమం మారదు, ఆయన క్యారెక్టర్ స్వభావం మారదు. ఆయన పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధుడు వైపు బ్రతకాలని కోరుతున్నాడు. అపవిత్రత ఎంత మాత్రమైన ఓరడో. ఆయన రోషం కలిగిన దేవుడు. యెరూషలేమా, నేను రోషం కలిగిన దేవుడు నేను చెప్తలేదా బైబిల్లో? ఓ ఇశ్రాయేలు, నేను రోషం కలిగిన దేవుణ్ణి. ఈరోజు నీతో చెప్తున్నాడు, నేను రోషం కలిగిన దేవుడిని. ఎంత కాలము, ఎంత కృప, ఎంత సహాయము, ఎంత దీవెన దేవుడు అనుగ్రహించాడు. ఆయనను ఇంకా దేవుణ్ణి చులకన చేసుకుంటూ బ్రతుకుతున్నామా?